ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ. బీఆర్ఎస్ క్యాంపు నుండి మాయమైన కౌన్సిలర్ పోసవ్వ, 3కి పడిపోయిన బీఆర్ఎస్ బలం. క్యాతనపల్లిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను పలరూప పెట్టారు. తమకు 14 మంది కౌన్సిలర్ల మద్దతుంది. ఎన్నిక పారదర్శకంగా నిర్వహించాలన్న బాల్క సుమన్. క్యాతనపల్లిలో భారీ భద్రత. 163 BNS యాక్ట్ విధించిన పోలీసులు, 650 మంది పోలీసులతో బందోబస్తు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ. 24 వార్డులకు 13 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం. ఇండిపెండెంట్ బీజేపీ మద్దతుతో 15కు చేరిన బీఆర్ఎస్ బలం. తెలంగాణ కేబినెట్ విస్తరణకి కసరత్తు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి ప్రక్షాళన. మంత్రుల పనితీరు ఆధారంగా మార్పులకు ఛాన్స్. నేడు సిఐడి విచారణకి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. సమ్మక్క సారలమ్మ జాతరలో పోలీసులతో వాగ్వాదం. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించినట్టు కేసు. ఉగ్ర లింకుల కేసులో కొనసాగుతున్న విచారణ. 4వ రోజు చేరుకున్న నిందితుల కస్టడీ. విజయవాడ టాస్క్ ఫోర్స్ ఆఫీసులో విచారణ. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వయాసిస్ IVF అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు, అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ IVF అండ్ ఫర్టిలిటీతో. తెలంగాణలో గురుకుల విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు. 24 వస్తువులతో పంపిణీకి నిర్ణయం. యూనిఫామ్ నుంచి ట్రంక్ బాక్స్ వరకు పూర్తి సదుపాయాలు. కోర్టు ఆదేశాల మేరకే అక్రమ కట్టడాల తొలగింపు. వైసీపీ నేతల తీరుని ప్రజలు ఖండిస్తున్నారు. అధికారులపై పేర్ని నాని వ్యాఖ్యలు సరికాదన్న కొల్లు రవీంద్ర. పదవి నుంచి బీఆర్ నాయుడిని తొలగించాలి. ఏపీలోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో నేడు వైసీపీ పూజలు. అడ్డుకునేందుకు సిద్ధమైన టీడీపీ, జనసేన. క్యూనెట్ కేసులో కీలక విషయాలు రాబట్టిన సిట్. 10 మందిని కస్టడీలోకి తీసుకుని విచారించిన అధికారులు. ఐటీ ఆఫీసర్స్ ని టార్గెట్ చేసిన నిందితులు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ. ఇవాళ కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. కోర్టు ముందుకి రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ. హైదరాబాద్ ప్యారడైజ్ దగ్గర డ్రగ్స్ కలకలం. నైజీరియన్ మహిళ అరెస్ట్. 7.5 గ్రాముల కొకైన్ సీజ్. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం. లారీని తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా. కోలగట్ట దగ్గర ప్రయాణికులకు తప్పిన ముప్పు. లాడ్జ్లో ఊరేసుకుని యువకుడి ఆత్మహత్య. ప్రియురాలితో పెళ్లి కోసం బట్టల షాపింగ్. పెళ్లి బట్టలు వేసుకుని ప్రియుడు సూసైడ్. నల్లమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు. ఫరహాబాద్ చౌరస్తా సమీపంలో మంటలు. అదుపులోకి తీసుకొచ్చిన ఫారెస్ట్ టీమ్. తమిళనాడులో ఊపందుకున్న ప్రచారం. తిరుచిరాపల్లిలో డీఎంకే అభ్యర్థుల రోడ్ షో. అభివృద్ధి చూసి ఓటేయాలంటూ వినతి. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లో భూ ప్రకంపనలు. పంజాబ్, హర్యానాలోనూ కంపించిన భూమి. ఆఫ్ఘనిస్తాన్లో 8 మంది మృతి. చెన్నైపై పంజాబ్ విక్టరీ. 5 వికెట్ల తేడాతో గెలుపు. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్.